ప్రియమైన యేసు పిలుచుచున్నాడు ప్రేక్షకులకు మరియు భాగస్థులందరికీ మీ ప్రియ సహోదరులు పాల్ దినకరన్ గారి కుటుంబం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ శుభదినమున మీకోసం సహోదరులు అందించిన విశేషమైన సందేశం వినండి, దైవాశీర్వాదములు పొందండి. A very Merry Christmas to you, my dear friends. నా ప్రియ స్నేహితులారా, మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. I'm so happy to greet you from Jerusalem. యెరూషలేములో నుండి మీకందరికీ స్వాగతం తెలియజేయడంలో నేను సంతోషిస్తున్నాను. May all the joys of Christmas fill your heart, your family and your lives even today. ఈ ప్రత్యేకమైన దినంలో కూడా దేవుని యొక్క సంతోషం మీ హృదయంలోను మీ కుటుంబంలోను నింపబడును గాక. I want to talk to you about Matthew 4:16, which says, when Jesus came, those who were in darkness saw a great light. మత్తయి సువార్త 4:16 ప్రభువైన యేసు వచ్చినప్పుడు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. Even today, may that light which Jesus brought into this world by coming into this world of darkness fill your heart too. వెలుగయ్యున్న ప్రభువైన యేసు ఈ లోకానికి రావడం ద్వారా ఈ రోజు అంధకారంలో ఉన్నటువంటి మీ జీవితాల్లోనికి ప్రవేశించి మీకు వెలుగును ప్రసాదిస్తున్నాడు. Firstly, it was the wise men who were looking at the dark sky night after night to find a sign for redemption of the world who found this great light. మొదటిగా జ్ఞానులు ఈ గొప్ప వెలుగును కనుగొనడం ద్వారా అంధకారంలో ఉన్న లోకానికి విడుదల లభిస్తుందని అంధకారంలో ఉన్న ఆకాశం వైపు గుర్తు కొరకై కనిపెట్టారు. As darkness surrounded the sky, అంధకారం అంతా కూడా ఆకాశాన్ని అలుముకున్నప్పుడు a star appeared. ఒక నక్షత్రాన్ని వారు కనుగొన్నారు. And that star led them to the light of the world, Jesus Christ. ఆ నక్షత్రము ఈ లోకమునకు వెలుగై ఉన్న ప్రభువైనటువంటి యేసునొద్దకు వారిని నడిపించింది. It led them to the very place where Jesus was. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో ఆ స్థలానికి వారిని నడిపించింది. Until they found Jesus coming from a far distance, the star never forsook them. వారు ప్రభువైన యేసుక్రీస్తును కనుగొనేంత వరకు కూడా ఆ నక్షత్రము వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. Even today in Revelation 2:28, the Lord promises, I will give you a morning star. ప్రకటన గ్రంథము 2:28 ఆయన వేకువ చుక్కనిస్తానని వాగ్దానం చేశాడు. And when you find that star, you will have authority and power. మీరు ఎప్పుడైతే ఈ యొక్క నక్షత్రాన్ని కనుగొంటారో అప్పుడు మీకు అధికారమును అలాగనే శక్తిని కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. What is that power and authority that he gives us? దేవుడు అనుగ్రహించే అధికారము ఆ యొక్క శక్తి ఏంటి? It is a power and authority to find Jesus Christ as the Lord of our lives. ఆ అధికారము శక్తి ఏదనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మన యొక్క హృదయంలో ప్రభువుగా అంగీకరించడం, as the God of our lives. మన యొక్క జీవితాలకు దేవునిగా ఆయనను అంగీకరించడమే. In John 1:12, యోహాను సువార్త 1:12 for everyone who has sought after the Lord, the Almighty God has given us power to be made as the children of God through Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. Even today, as you give your life to Jesus, the morning star will shine in your heart and you'll have the light of God. ఇప్పుడు కూడా ప్రభువైన యేసునకు మీ హృదయాన్ని సమర్పించినట్లయితే వేకువ చుక్క అయినటువంటి ఆయన మీ జీవితాలను ప్రకాశింపచేస్తున్నాడు. And whatever darkness is surrounding you will go, and the light of Jesus, the light of the world, will fill your heart even today. ఎలాంటి అంధకారములో ఉన్న లోకమునకు వెలుగైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీ యొక్క హృదయాలను నింపుచూ ఉన్నాడు. These wise men were seeking after wisdom. ఈ జ్ఞానులు జ్ఞానాన్ని వెతుకుచూ వచ్చి ఉన్నారు. And they were looking at the stars to guide them to wisdom. వారు నక్షత్రాన్ని వెంబడిస్తూ జ్ఞానాన్ని వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు. But then they found the star which led them to the source of wisdom. Jesus Christ was born on Christmas Day. ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో వారు నక్షత్రాన్ని వెంబడించడం ద్వారా జ్ఞానమునకు మూలమై ఉన్న ప్రభువైన యేసునొద్దకు వారు నడిపించబడ్డారు. In Isaiah 11:2, the Bible says, He is the spirit of wisdom and understanding. యెషయా గ్రంథము 11:2 జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. So as the wise men were seeking after wisdom, they found the living star, the morning star, who
came into their lives, giving them the real wisdom to live this life in this world. జీవపు వెలుగును వేకువ చుక్క అయినటువంటి ఆయనను కనుగొన్న తరువాత ఆయన వారిలోనికి ప్రవేశించడం ద్వారా ఈ లోకములో జీవించడానికి నిజమైన జ్ఞానాన్ని దయచేశాడు. When God's wisdom comes into you, దేవుని యొక్క జ్ఞానము మీలోనికి వచ్చిన పిదప He will guide you according to His plan that He has made for your life. ఆయన మీ జీవితానికి కలిగినటువంటి ప్రణాళిక ద్వారా మిమ్మును నడిపిస్తూ ఉన్నాడు. In Jeremiah 29 and verse 11, He says, I have made plans for you to give you a future and a hope. ఇర్మియా గ్రంథము 29:11 ప్రకారము నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు మీకు నిరీక్షణ కలుగు చేయును. Even today, as you open your heart towards Him ఈ రోజు మీ హృదయాన్ని ఆయన వైపుకు మీరు తెరిచినట్లయితే and say, Jesus, I am in darkness, ప్రభు అయిన యేసు నేను అంధకారములో జీవించుచున్నాను అన్నట్లయితే He will come to you and be born in your heart. ఆయన నీలోనికి వచ్చి నీలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. And His wisdom, His plan for your future will be revealed to you. మీ భవిష్యత్తు నిమిత్తమైన ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశములు మీకు ప్రత్యక్షపరుస్తాడు. And Jesus will be the morning star shining in your heart, leading you to great blessed future in your life. మీకు ఉత్సుకైన ప్రభైన యేసు నీ మీద ప్రకాశించడం ద్వారా నీకు గొప్ప భవిష్యత్తును ఆయన దయచేస్తూ ఉన్నాడు. Let's listen to this beautiful song and be refreshed as the Karunyans sing for us. ఈ అద్భుతమైనటువంటి కారుణ్య స్టూడెంట్స్ వారు పాడినటువంటి పాటను మనం విని మనము ఇంకొంచెం ఉత్తేజాన్ని పెంచుకుందాం. In Matthew chapter 14, you find people flocking to Jesus.
మత్తయి సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే ప్రభువైన యేసును జనసమూహం వెంబడించారు. And he spoke to them words of grace according to Luke 4:22. లూకా సువార్త 4వ అధ్యాయం 24 ప్రకారము ఆయన దయగల మాటలు మాట్లాడాడు. Their hearts melted with joy. They just sat at his feet for 3 days and nights listening to him. వారి యొక్క హృదయాలు చాలా సంతోషం చేత 3 రోజులు రాత్రింబగలు ఆయన పాదముల యొద్దనే కూర్చున్నారు. But the time came when the disciples said, Lord, send them away. It's getting dark. We cannot hold them any longer. Send them away. దేవా చీకటి పడుతూ ఉన్నది కనుక వీరిని పంపివేయండి అని శిష్యులు ఆయనకు తెలియచేశారు. Jesus knew they were hungry because they had not eaten anything. ప్రభువైన యేసు ఎరిగి ఉన్నాడు వారు ఏమి కూడా తినలేదని, వారు ఆకలితో ఉన్నారని ఆయన గ్రహించాడు. And he said, until now I have sustained them through my word. And as they were receiving my word, they were so satisfied even without the earthly food. ఇంతవరకు నేను అనుగ్రహించిన వాక్యము ద్వారా నేను వారిని స్వాధీనం చేసుకున్నాను. ఇహలోక సంబంధమైన ఆహారం లేకపోయినా వారు అలాగే ఉన్నారు. But now I'm going to send them away into the world. అయితే ఇప్పుడు వారిని నేను లోకములోనికి పంపించుచున్నాను. They'll feel so hungry. ఆ సమయంలో వారు ఎంతగానో ఆకలి కొనేదరు. And the power of hunger may come upon them, and they will faint on the way, and some may die. ఆకలి ద్వారా వారు దారిలోనే మూర్ఛిల్లి పడిపోతారేమో అని ఆయన తెలియచేశారు. He said, I can't let them go with this hunger and weakness. ఆయన అన్నారు, వీరిని ఆకలితోనూ బలహీనతతోనూ నేను ఏమాత్రం తిరిగి పంపించను. I have to provide for them. వారి అవసరతలు నేను తీర్చాలి. I know it's going to be dark very soon. ఇంకా కొద్ది క్షణాల్లో చీకటి పడుతుందని నేను ఎరుగుదును. At that moment, he asked them, what is the food that you have? ఆ సమయంలో మీ యొద్ద ఆహారము ఏమున్నదని ప్రభు అడిగాడు. They just gave him 5 loaves and 2 fish. వారు 5 రొట్టెలను 2 చేపలను ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. He blessed it. ఆయన వాటిని ఆశీర్వదించాడు. As he blessed it, ఆయన వాటిని ఆశీర్వదించడం ద్వారా it multiplied. అవి వృద్ధి పొందించబడ్డాయి. And he fed every one of them. ప్రతి ఒక్కొక్కరికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టారు. He himself broke the bread ఆయనే ఆ రొట్టెను విరిచాడు. and gave it to the disciples. శిష్యుల చేతికి దానిని అప్పగించాడు. And as they gave it to the people, ప్రజలకు దానిని ఇచ్చినప్పుడు this bread ఆ multiplied. రొట్టె వృద్ధి పొందింది. Again he broke మరలా ఆయన విరిచాడు. and gave it to the disciple. మరలా శిష్యుల చేతికి ఇచ్చాడు. And that disciple gave it to the people. శిష్యులు ప్రజలకు దానిని అప్పగించారు. Again it multiplied. మరలా అది వృద్ధి పొందింది. He brought light in the midst of the darkness of hunger. ఆకలితో ఉన్నటువంటి ఆ యొక్క అంధకారములో ఆయన వెలుగును తీసుకుని వచ్చాడు. Even today, maybe you are in debt, you are in financial tribulation, you are in pain, not knowing what to do the next day. ఈ రోజు కూడా ఆర్థిక సమస్యలతోనూ అనేకమైన వేదనలతో రేపటి దినాన్ని మేము ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? Jesus understands your darkness. ప్రభువైన యేసుకు మీ అంధకారం ఏంటో తెలుసును. He is the light of the world. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. He never let the people go into the darkness with hunger to die. ఆకలితో చనిపోతారేమో అని ఆయన ఏమాత్రము తిరిగి పంపించలేదు. He fed them. ఆయన వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. He multiplied the bread ఆయన రొట్టెను వృద్ధి పొందించాడు. and sent them satisfied. వారిని తృప్తితో తిరిగి పంపించాడు. Even today, ఈ రోజు కూడా He will remove the darkness caused by hunger in your life. ఈ జీవితంలో ఉన్నటువంటి ఆకలి అనేటువంటి అంధకారాన్ని ఆయన తొలగిస్తున్నాడు. He will provide. ఆయన మీకు సమస్త అవసరాన్ని తీరుస్తున్నాడు. He himself will feed you. ఆయనే మీకు ఆహారాన్ని పంచిపెడుతున్నాడు. In Luke 24:27, లూకా సువార్త 24:27 ప్రకారం it was dark, అది చాలా అంధకారమైనటువంటి సమయం. and the disciples said, it's evening, come into our house, Lord. దేవా, ఇది సాయంకాల సమయము, మా గృహంలోనికి రమ్మని శిష్యులు కోరారు. As Jesus came, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశించిన He తరువాత took the bread, ఆయన రొట్టెను తీసుకొని broke it, దానిని విరిచి gave thanks, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి and fed them. వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. Their hearts, which were so broken because they had seen Jesus die or heard Jesus was dead, received a new light. యేసుక్రీస్తు వారు మరణించారని మరణ వార్త విన్న తర్వాత వారి హృదయంలో వేదన అయినప్పటికీ వారు నూతన వెలుగును చూశారు. And they saw Him. వారు ఆయనను చూశారు. They could see Jesus. వారు ప్రభువైన యేసును దర్శించారు. Even today, my friend, ఈ రోజు కూడా నా ప్రియ స్నేహితులారా, maybe you're lonely, ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నారా? you're hungry, ఒకవేళ మీరు ఆకలి దప్పులతో ఉన్నారా? you have so many financial darknesses.
అనేకమైన ఆర్థిక అంధకారములో ఉన్నారా? Jesus came into the world on Christmas Day to give you light in your life, to feed you and care for you. ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభువైన యేసు వెలుగుగా వచ్చి నీ గురించి జాగ్రత్త వహించి నిన్ను ప్రకాశింపచేస్తున్నాడు. He says, ask anything in my name and I will do it. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నా నామమున నన్నేమడిగినను నేను దానిని చేతునంటున్నాడు. Open your heart to God ఈ రోజు దేవునికి మీ హృదయాన్ని తెరవండి. and cry out to Jesus. ప్రభువైన యేసుకు మొర్రపెట్టండి. This is our hope for Christmas. ఈ క్రిస్మస్ సందర్భాన మనకు దేవుడు అనుగ్రహించిన నిరీక్షణ ఇది. His roof was a starry night, wrapped in a rugged cloth. The street was his home. No one to say goodnight. He cried every night to sleep in a lonely, dark place. He starved every day and night. There's no one to buy him food. He ate from the dump. He tried to work with all his might, but all he earned was very little. He closed his eyes and prayed. He cried, Mother, I need you. Take me home this Christmas. There are 100 mouths to feed. There are 1,000 more to shelter, more to share this love. An angel shared the good news that Jesus, the hope of earth, is born. Abused by her brothers, and she ran from the house, and she had nowhere to go. She worked in a house where she was treated as a human slave. She closed her eyes and prayed. She cried, Father, lift me up. Carry me in your arms. She cried, Mother, I need you. Take me home this Christmas. There are 100 mouths to feed. There are 1,000 more to shelter, more to share this love. An angel shared the good news that Jesus, the hope of earth, is born. Now, hope is found in you. You're the solution to this world. Spread this hope, share this hope, 'cause hope is born, yeah. This Christmas, there are 100 mouths to feed. There are 1,000 more to shelter, more to share this love. An angel shared the good news that Jesus, the hope of earth, is born, yeah.
In Matthew 27 and verse 46, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో Jesus cried on the cross, my God, why have you forsaken me? ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? When darkness and death surrounded him, మరణాంధకారములు ఆయన చుట్టూ అలుముకున్నప్పుడు, when he felt the powers of evil దుష్ట శక్తులను చూస్తున్నప్పుడు, bringing the darkness around him, ఆయన చుట్టూ ఆ మరణ అంధకారాన్ని చీకటిని తీసుకుని వచ్చినప్పుడు he cried out, my God, why have you forsaken me? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని ఆయన మొర్రపెట్టాడు. Even today, death brings darkness. ఈ రోజు కూడా మరణము అంధకారాన్ని తీసుకుని వస్తున్నది. Maybe you have lost your loved one and you are surrounded by darkness, surrounded by sorrow. ఒకవేళ మీ ప్రియులైన వారిని మీరు కోల్పోయారేమో, అంధకారము చేత విచారము చేత మీరు అలుముకున్నారేమో. Maybe you are surrounded by fear in this world because of the problems in life and you feel so lonely. ఈ లోకంలో నీవు ఒంటరిగా ఉండి అనేకమైన సమస్యల చేత మీరు భయపడుతూ ఉన్నట్లయితే, Maybe you are at the point of death and the fear of death is tormenting your spirit. ఒకవేళ మీ ఆత్మలో మరణ భయాలు, మరణము మిమ్మును ఆవరించి పీడిస్తున్నట్లయితే, Jesus has gone through that sorrow. Jesus has gone through that pain. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విచారము గుండా, ఆ వేదన గుండా ఆయన కూడా వెళ్ళారు. Jesus knows that darkness. ప్రభువైన యేసుకు అంధకారం ఏంటో కూడా ఆయనకు తెలుసును. He says, I have conquered the darkness. ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, నేను అంధకారాన్ని జయించాను. I have conquered the darkness of death. మరణం అనేటువంటి అంధకారాన్ని నేను జయించానని ప్రభువు సెలవిస్తున్నాడు. I will come to you. నేను మీ యొద్దకు వస్తూ ఉన్నాను. When I come to you, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు your sorrow will turn into joy. మీ యొక్క దుఃఖమంతా కూడా సంతోషంగా మార్చబడుతున్నది. Today Jesus is coming into you ప్రభువైన యేసు ఈ రోజు మీలోనికి వస్తున్నాడు. and filling you with his spirit ఆయన తన ఆత్మ చేత మిమ్మును నింపుచున్నాడు. and turning your sorrow into joy. మీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. He is the one who has conquered death and turned it into victory. He will give you victory. మరణాన్ని జయించి, మరణాన్ని ఓడించి ఆయన మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. He will open heaven for you as you cry out to him. ఇప్పుడు ఆయనకు మొరపెడుతూ ఉండగా ఆయన పరలోకాన్ని మీకోసమై తెరుస్తాడు. This is our hope for Christmas. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ ఇది. Jesus has opened the door for us to live with him forever and ever, even after we die in this world. మన మరణము తరువాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో నిత్యం ఉండడం కోసం ఆయన ద్వారములు తెరుస్తాడు. And he came to us to give us that hope. ఆ నిరీక్షణ మనకి ఇవ్వడం కోసమే ఆయన మనలోనికి వస్తున్నాడు. Let's pray right now. మనం కలిసి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. Father, తండ్రి, provide for all the needs of your children. మీ ప్రియ పిల్లల యొక్క ప్రతి అవసరాలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. You know what they need, Lord. తండ్రి, వారి అవసరతలు ఏంటో మీకు తెలుసు నాయనా. You know the hunger they are going through. తండ్రి, వారు వెళ్ళేటువంటి ఆకలి దప్పులు ఏంటో మీరు ఎరుగుదురు. Hungering for righteousness. నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. Hungering to see you. మిమ్మల్ని చూడడానికి వారు దాహం కలిగి ఉన్నారు. Hungering to have your presence. మీ యొక్క సాన్నిధ్యం కోసమై ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. Hungering for food. తండ్రి, ఆహారం కోసమై ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. Hungering to come out of debt and financial problems. ఆర్థిక సమస్య నుంచి, మరణం నుంచి బయటకు రావడం కోసమే ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. Lord Jesus, ప్రభువైన యేసు, empower them with thy mighty Holy Spirit now. మీ శక్తివంతమైన పరిశుద్ధాత్మ ద్వారా వారిని శక్తివంతంగా చేయండి. Lord, enter into their hearts. ప్రభువా, వారి హృదయంలోనికి మీరు ప్రవేశించండి. Enter into their homes, Lord Jesus. ప్రభువైన యేసు, వారి గృహంలోనికి ప్రవేశించండి. Enter into their families, Lord Jesus. ప్రభువైన యేసు, వారి కుటుంబాలలోనికి ప్రవేశించండి. Enter into their jobs, Lord Jesus. ప్రభువైన యేసు, వారి ఉద్యోగంలోనికి ప్రవేశించండి. Enter into their businesses, Lord Jesus. ప్రభువైన యేసు, వారి వ్యాపారాల్లోనికి మీరు ప్రవేశించండి. Enter into their work and studies, Lord Jesus. వారి యొక్క చదువుల్లోను, వారి యొక్క ఉద్యోగ స్థలంలో మీరు ప్రవేశించండి. ప్రభువైన యేసు, And bless them. వారిని దీవించండి. Let them have multiplication of blessings from today. ఇది మొదలుకొని గుణకార పద్ధతిలో వారికి ఆశీర్వాదములను వృద్ధి పొందించండి. Let all the darkness go. అంధకారం అంతా తొలగిపోవును గాక. Let them have great light through your provisions. మీరు అందించే ప్రతి అవసరత ద్వారా వారు గొప్ప వెలుగును చూచుదురు గాక. Let them have plenty. వారికి సమృద్ధిని మీరు అనుగ్రహించండి. We thank you for this blessing. ఈ ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. We give you all the glory
In Jesus' name. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాను యేసునామమున. Amen. ఆమేన్. My friend, God bless you, and listen to this beautiful song and enjoy God's presence this Christmas. Sounds of Christmas carols on that most holy night. Just the cry of a baby boy that would one day bring us light. Beauty of this one birth, a child so small and frail, with arms reaching out to a world he'd one day. On that most unexpected night, a holy and precious sight, mercy and hope poured out, and heaven's grace came down, and one life was born to give that beautiful and perfect gift that all men may truly live on the night when love first cried. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas.